హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చేపల కూర నాకు రాదు అనే వాళ్ళు కూడా చాలా సింపుల్గా హడావిడి లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేపల కూర చూపిస్తున్నానండి. అసలు రాని వాళ్ళు కూడా చేపల కూర చేసేయచ్చు. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా చేపలు తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. నిమ్మరసం వేయడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటాయి చేపలు. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసానండి. చేపల కూరలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మెంతులు, జీలకర్ర ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి. పసుపు, ఒక 3 స్పూన్స్ సాల్ట్, ఫోర్ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. ఉప్పు కారం కరెక్ట్గా వేయాలండి. ఒక టమాటా తీసుకొని మిక్సీ పట్టి ఆ ప్యూరీ కూడా వేసుకోండి. ఉల్లిగడ్డ, టమాటా ఇలా ప్యూరీ వేయడం వల్ల మంచిగా గ్రేవీగా వస్తుందండి కర్రీ. అయినా ఈ మిశ్రమంలో చేపలు కూడా అన్నీ వేసుకోవాలి. ఐదు నిమిషాలు ఉంచాక మళ్ళీ వేరే వైపు కూడా తిప్పి వేసుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టాక చింతపండు రసం కూడా వేసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని సన్నటి మంట మీద ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే చేపల కూర